महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं పెద్ద సాంగ్స్ పాడితే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వందనం వందనం గిరినందిని ప్రియనందన వందనం వందనం గిరినందిని ప్రియనందన వందనం వందనం ముని బృంద హృదయ స్పందన వందనం కరివదన కరుణ సదన పద కమలముల కడ వందనం వందనం కరివదన కరుణ సదన పద కమలముల కడ వందనం 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 గిరినందిని ప్రియనందన అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి అయ్య కడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి నియమున నీ చరణదాసుల కీయవా దేవాది దేవా నియమున నీ చరణదాసుల కీయవా దేవాది దేవా వందనం వందనం గిరినందిని ప్రియనందన వెన్నవలె వెన్నెలల వలె పొన్నలల వలె మెత్తనిది నీ మది త్రాతవని శుభదాతవని మా బ్రతుకులేలే నేత నీకిదే వందనం 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 గిరినందిని ప్రియనందన వందనం వందనం ముని బృంద హృదయ స్పందన వందనం కరివదన కరుణ సదన నీ పద కమలముల కడ వందనం 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 గిరినందిని ప్రియనందన గిరినందిని ప్రియనందన గిరినందిని ప్రియనందన జయ శ్రీవాణి జయ వీణాపాణి సంగీత సాహిత్య సంమోదిని సకల వేద వేదాంగ సంశోభిని సంగీత సాహిత్య సంమోదిని సకల వేద వేదాంగ సంశోభిని వీణావాదన మోహిత మంగళవదని వీణావాదన మోహిత మంగళవదని రాగతాళ సప్త స్వర సమాలాదిని రాగతాళ సప్త స్వర సమాలాదిని జయతు జయతు శ్రీవాణి జయ వీణ
వీణాపాణి సకల దేవముని పూజిత కమల జురాణి ప్రజ్ఞాన ఘన రూపిణి మృదు సుభాషిణి సకల దేవముని పూజిత కమల జురాణి ప్రజ్ఞాన ఘన రూపిణి మృదు సుభాషిణి బీజాక్షర స్వరూపిణి బాసరవాణి సుందర సురుచిరవేణి జయ గీర్వాణి హిమాంశువర్ణ రూపిణి మంజీరహార భూషిణి హిమాంశువర్ణ రూపిణి మంజీరహార భూషిణి కృపా కటాక్ష వీక్షణి బ్రాహ్మణి మనోన్మణి కృపా కటాక్ష వీక్షణి బ్రాహ్మణి మనోన్మణి జయతు జయతు శ్రీవాణి జయ వీణాపాణి జయతు జయతు కళ్యాణి సకల కళావాహిని జయతు జయతు శ్రీవాణి జయ వీణాపాణి జయ జయ వీణాపాణి జయ జయ వీణాపాణి జయ శ్రీరామ్. సామెత ఇంకొక సామెత, నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేను ఎవరిని? నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. ఎవరిని? కొబ్బరికాయ కూడా కరెక్టే ఒక విధంగా. ఇందులో ఏమో ఇంకో ఆన్సర్ కూడా ఉంది, ట్రై చేయండి. ఎవరు చెప్పారు? ఓ పైకి స్టేజ్ మీదకి రెండు ఒకటే. నన్ను చెప్పాలి. జర కొబ్బరికాయ తీసుకోండి, గుడ్ల కంట బెటర్. సాన్విత చాలా చక్కగా చెప్పావు. ఏంటది? మేమేం క్వశ్చన్ అడిగా మా ప్రశ్న చెప్పు. మరి అదే నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. చెప్పు ఆన్సర్. ఎగ్. ఎగ్ తెలుగులో ఏమంటారు? గుడ్డు. గుడ్డు. గుడ్డా? కోడిగుడ్డు. గుడ్డు కాదు, ఎన్నో గుడ్లు ఉంటాయి. కోడిగుడ్డు అనాలి. ఓకే, కంగ్రాట్స్ నాన్న. సాన్వితకి కంగ్రాట్స్. నువ్వు వెరీ గుడ్. ఇంకొకటి అడుగుతాను, దానికి ఆన్సర్ కాదు, మీరు పూరించండి దాన్ని. ఓకే. ఓడలు బల్లవుతాయి డాష్. ఎగ్జాక్ట్లీ రైట్. టైం వేస్ట్ చేస్తలేరు మీరు. ఈజీ క్వశ్చన్, ఈజీ ఆన్సర్. ఆకలి రుచేరుగదు డాష్. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. చాలా తెలుసు, చాలా. ఎంత చక్కగా చెప్పారు, అందరికీ తెలిసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఓ చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఓహో సూపర్. చిన్ననాటి జ్ఞాపకం ఒకటి మాతో పంచుకోండి. ఎవరైనా మీకు ఉన్న చిన్ననాటి జ్ఞాపకం మాతో ఎవరైనా పంచుకుంటారా? ఎవరైనా ఒకరు రండి. మీకు సంతోషకరమైన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే పంచుకోండి. ఈ రోజు మొత్తం మీదే స్పాట్ గేమ్స్. మేడం, అన్నపూర్ణ మేడం గారు, మీ చిన్ననాటి జ్ఞాపకం, బికాస్ మీరు మా సీనియర్ కాబట్టి అందరికన్నా ఉన్న వాళ్ళలో పెద్దవాడు. మీ చిన్ననాటి జ్ఞాపకం అయితే మాకు ఆదర్శంగా ఉంటుంది. మీకు మేడంకి బైక్ ఎవరైనా చెప్పాలి మా చిన్ననాటి జ్ఞాపకం. ఎవరైనా రావచ్చు. అంటే పెద్దవాళ్ళే కానీ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకం రావాలి. అనురాధ గారు, హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే, బాగున్నారా? మర్చిపోయారు ఆంటీ. ఎవరు చెప్తారు? దమయంతి ఆంటీ మీరు చెప్తారా? చెప్పండి మీ చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా. స్వాగతం, సుస్వాగతం. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. మన ఆర్కేపురం మహిళా సంఘం అధ్యక్షురాలైన మన ప్రెసిడెంట్ అన్నపూర్ణ గారి అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్కేపురం జిహెచ్ఎంసీ కార్పొరేటర్ శ్రీ రాధాదేవి రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
తనదైన ముద్ర వేస్తూ ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉండి మన సంగీత గారు డిఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రండి మేడం. నిర్మల గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కళ్యాణి గారు, అనురాధ గారు, హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ కలిసి దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా దీప ప్రజ్వలన గావిస్తున్నారు. అందరూ వీక్షించండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద దుష్ట బుద్ధి వినాశనం దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం జ్యోతి. మిగతా వాళ్ళు చప్పట్లు కొట్టండి. మీకు ఎప్పుడు అందరూ దీప ప్రజ్వలన గావించారు. అందరూ చూడండి, వీక్షించండి. గట్టిగా ఎవరు క్లాస్ చేయనివ్వట్లు, అందరూ ఏం తినొచ్చినట్లేదే. మా వాళ్ళు కూడా ఏమి అరేంజ్మెంట్ చేశారు లేదు అనుకోకండి. రాధాగారు ఇక్కడ చూడండి. శ్రీమాత్రే నమః. ఒక్కసారి ఫోటో విజువల్ కోసం అందరు ఒకసారి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. Please encourage them for everything. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మనం ఎంతోమంది బయట ఉన్న వాళ్ళందరి గురించి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ గురించి మేము మామూలుగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అది మాకు కొంతసేపు అయిన తర్వాత మీకు బుర్రకథలో వినిపిస్తారు. కల్పనా చావ్లా అని చెప్పని, సునీత రాయ్ అని వీళ్ళందరి గురించి. కానీ మన కాలనీలోని, రామకృష్ణాపురం సరౌండింగ్స్లో మన కాలనీలోని ఎంతోమంది ముఖ్యులైన మహిళలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలుద్దాం అనుకొని మేము ఈరోజు అనుకున్నాము. బాగా మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మాతో కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. అది చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాధా ధీరజ్ రెడ్డి గారు, మన కార్పొరేటరు. వారు ఎప్పుడంటే అప్పుడు ఏ టైం పిలిచినా, ఏ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇస్తారు. తర్వాత మాతో కలిసి చాలా బాగా మాట్లాడతారు. మా ఇంటి మనిషిలాగానే, మన ఇంటి ఆడబడుచు, మా ఆర్కేపురం కాలనీ ఆడబడుచు ఆవిడ మాకు. సో ఆవిడ ఎప్పుడు కూడా దేనికి మమ్మల్ని నో అని చెప్పారు ఎప్పుడు. అలాగా చెప్పంగానే ఒక్క ఫోన్ చేసినా చాలు మాకు ఆవిడకి. ఆవిడ అలా మాకు వస్తారనమాట, వచ్చి మాకు మాట్లాడతారు. అట్లా అని చెప్పి మేము మొత్తం ఫోన్ల మీద మాట్లాడమండి. వారి దగ్గరికి వెళ్తాము, వాళ్ళ ఆఫీసులో కూర్చుంటాము, ఆవిడతో మాట్లాడతాము, వారి ఇచ్చిన ఛాయ్ తాగుతాము, అవన్నీ ఉంటాయి మాకు. వాళ్ళు బాగా ట్రబుల్ చేస్తాము ఎక్కువ, అది కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడా, ఆమె చాలా చాలా బిజీ షెడ్యూల్ వాళ్ళది కూడా. ఈరోజు వారు వచ్చినందుకు చాలా సంతోషం అండి. తర్వాత నిర్మల గారు, గణేష్ గారి భార్య ఆవిడ, వారు కూడా అంటే ఇక్కడ మాకు ఒక పార్టీ అని కానీ, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి. మహిళ అంటేనే మహిళ. అందుకోసం అని చెప్పి ప్రతి మహిళ కూడా మాకు ముఖ్యమేనండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మేమైతే ఎటువంటి పార్టీల గురించి కానీ వేటి గురించి ఆలోచించుకోలేదు. ప్రతి ఒక్కరిని పిలిచాము, వారికి స్వాగతం సుస్వాగతం. తర్వాత సంగీత గారు డిఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసరు, మా కాలనీలోనే రోడ్ నెంబర్ 1లో ఉంటారు.
వారు కూడా చాలా బిజీ, రోజు ఇంటికి 8:30-9 అవుతుంది వచ్చేసరికి. మేము వెళ్ళి పిలవంగానే వారు కూడా యాక్సెప్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చారు, చాలా సంతోషము. తర్వాత ఇక్కడ అనురాధ, ఆమె స్త్రీ శక్తి అనేటువంటి ఒక అసోసియేషన్కి ప్రెసిడెంటు. ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు వాళ్ళు, చిన్న కార్యక్రమాలే కాదు. తను కూడా చాలా బిజీగా ఉన్నా కానీ మేమన్నా ఒక్కసారి మా ఫంక్షన్కి వచ్చి పోమంటే తను కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత కళ్యాణి, తను కూడా బిజీను, HRHBCL తను కళ్యాణి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో తను మేనేజరా, హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, పెద్ద ఏజీ కాదు, చిన్న ఏజీ కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు మాకు ఇక్కడ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ముఖ్యమైన వాళ్ళు మాకు. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము ఈ సందర్భంగా సత్కరించుకోవటము, మాతో కలిసి ఇక్కడ వాళ్ళతో కలిసి కూర్చోవడం అనేది మేము చాలా భాగ్యంగా మేము అనుకుంటున్నాము. రాధా ధీరజ్ రెడ్డి గారిని అయితే చాలా 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 మేము అప్రిషియేట్ చేసుకుంటున్నాము. ఆవిడ ఎప్పుడు మాకు ఎప్పుడు అన్ని కార్యక్రమాలు, ఒక దైవభక్తి కానీ, తర్వాత రాజకీయాల్లో వదిలేసేయండి, అది రాజకీయాల్లో ఆవిడ ఎట్లాగో చాలా చాలా గ్రేట్. ఇప్పుడు చాలా మంచి పేరుంది. అయితే మన పార్టీ పేరు చెప్పకూడదు ఇప్పుడు, నేను చెప్తే మళ్ళీ ఇక్కడ ఈ పార్టీయా నువ్వు ఆ పార్టీయా అంటారు, నన్ను చాలా చేస్తారు. కానీ టెంపుల్స్కి వచ్చినా కానీ ఎక్కడికి వచ్చినా ప్రతి దానికి కూడా మాకు ఎప్పుడో చేదుడు వాదోడుగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. మరొకసారి వాళ్ళందరికీ కూడా మేము వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, స్వాగతం చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిథులకి సన్మానం చేయబోతున్నాము. మహిళా సాధికారత అంటే ఎక్కడో లేదు, మన స్టేజ్ మీదనే మన ముఖ్యమైన మహిళలందరూ ఆశీనులై ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ గురించి పేరు పేరున మన ప్రెసిడెంట్ అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడే మనందరికీ పరిచయం చేశారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరికీ సన్మానం చేయబోతున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అన్ని రంగాల్లోనూ మనం విజృంభిస్తున్నాం, ముందుకు దూసుకుపోతున్నాం. అందరూ ముందుకు రావాలి. ఇంకా ఇలా మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేయితనిస్తారు అన్ని రంగాల్లోనూ మహిళలకి. కానీ మహిళల అవకాశాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోవట్లేదు ఎవరు. అందరూ వీళ్ళకే పరిచయం, ఇంకా సీరియల్స్లో ఉంటున్నారు. సీరియల్స్ వదిలేయాలి. ఆ సీరియల్ మన పిల్లలు పుట్టి, మనవాళ్ళు పుట్టి, మనవరాళ్ళు పుట్టినా ఆ సీరియల్ నడుస్తూనే ఉంటుంది. మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. అది అన్ని రంగాల్లో ఎలా ఉన్నారు మన వాళ్ళని చూస్తుంటే ఒక్కరిని మించిన వాళ్ళు. దీని తర్వాత చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్ర కథ, తర్వాత మహిళా విభాగం వాళ్ళు కొంతమంది మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించబోతున్నారు. మన ఆంధ్రకథ బుర్రకథ రూపంలో మీకు వివరిస్తారు. అప్పుడు మీరు పాడుతా ఉన్నారు. కామేశ్వరి గారు ఎక్కడున్నారు, రావాలి. మాధవి, రాణి స్టేజ్ మీదకి రావాలి త్వరగా. రుక్మిణి త్వరగా రావాలి. రెండు మైకులు వాళ్ళు. జయము చదువులన్నీ సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, పిల్లలు ఇచ్చి శ్రీ మహాలక్ష్మి చల్లగా చూడమ్మా, ధైర్యాన్ని శ్రీ దుర్గ తల్లి చల్లగా చూడమ్మా. తగిదిరిథా చెల్లెళ్ళు ఏమిటి మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన కథని చెప్పబోతున్నాను. ఎప్పట్లాగే చింతకాయ పచ్చడి కథల్లా కాదు, ఈసారి కొత్త కథ చెప్పబోతున్నాను. ఆ కథ ఏమిటో తెలుసా? తందానా తందానా తాన తందనానా, తందాన తాన తందానా తందానా తందనానా, తరికిట ఝం. మరి చెప్పరా, ఎలాంటి ప్రశ్నలు రావట్లేదా? నేను ఇవాళ ఎంత ఇంట్రెస్ట్గా కొత్తగా పాత కథలు కాదు చెల్లి. మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏ కథ చెప్తాను అనుకుంటున్నారు?
అవన్నీ అవన్నీ కథలే, అందరికీ తెలిసిన కథలే. మరి కొత్త కథ ఏమనుకుంటున్నారు? పాత కథ కాదమ్మా, ఏదో ఏందమ్మా పాత అంటావేంటి? కొత్త ఒకటి పాత, ఇది కొత్త అంతా పాత మంచికే కదా, ఖాతా నుంచే కదా వచ్చే. వెండి బంగారం ఏమన్నా బయట పడేసుకుంటున్నా ఏంటి మనము? అవును చెల్లి, చాలా మంచి మాట చెప్పావు. అందుకే మీ అందరి కోసం కొత్త పాత కొత్త కథలు చెప్తాను, వినండి. కూడా వాయిస్ వస్తుందండి. కొత్తపేటలో సరూరు నగర్ అను కాలనీలో ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎలా కాలక్షేపం చేస్తున్నారో తెలుసా మీకు? కొంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలకి వెళ్తున్నారు, మరి కొంతమంది మాత్రం ఏం చేస్తూ ఉంటారు చెప్పగలవా? ఖాళీగా ఏం చేస్తూ ఉంటారు? కొంచెం ముందుకు వస్తే గుంజుతాడు, కొంచెం ముందుకు రండి. ఇక్కడ నుంచి అక్కడ కొంచెం తీసుకోరు. టీవీ సీరియల్ చూస్తూ అంతా టీవీ సీరియల్స్ చూస్తూ కొంతమంది ఉద్యోగాలు వెళ్తున్నారు, మరి కొంతమంది టీవీ సీరియల్స్ చూస్తున్నారు. అదేనా? హలో, మరి ఏం చేయాలి? మరి వాళ్ళకు కూడా ఒక విధమైన ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అక్కడ దేవాలయాలు చాలా ఉన్నాయి అక్క. కాలనీలో దేవాలయాలు ఎన్ని ఉన్నా కానీ తందాన తాన మరి అందరికి ఎలాగా టైం పాస్ చెల్లి. అందుకనే ఒక రోజు ఏం జరిగిందంటే నవంబర్ 8వ తారీఖున అన్నపూర్ణ అనే ఒక పెద్ద మనిషి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన తెలుసా మీకు? స్థాపించారక్క. అన్నపూర్ణమ్మకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం చేయాలి? మహిళలందరి కోసం తీవ్రంగా ఆలోచించి మిగతా వాళ్ళందరితో కూడా చర్చించి ఏం చేశారంటే ఒక మహిళా సంఘం ఉంటే బాగుంటుంది అనిపించింది. కరికిట కరికిట. మరి ఆ మహిళా సంఘానికి ఎంతమంది మీకు? మేడం ముందుకే రండి, కొంచెం సిగ్నల్ వస్తలేదు. ఎందుకంటే ముందుకు వచ్చి గీనించి దారికి పోండి, ముందుకు రండి. ఇబ్బంది ఎంతమంది ఉన్నారు అక్క దాంట్లో? అందుకే అన్నపూర్ణమ్మకి ముందు సహాయంగా ఎవరు వచ్చారు అంటే నీలిమ అనే ఉపాధ్యక్షురాలు వచ్చారు ముందు సహాయంగా. అండ్ వాళ్ళతో పాటు ఇంకెవరు వచ్చారు? రాధ అనే మహిళను తీసుకున్నారు సెక్రటరీగా ఉండడానికి. అండ్ రాధ గారికి చేదోడవాదగా ఉండడానికి ఎవరు తీసుకున్నారు? మాధవి అనే జాయింట్ సెక్రటరీని జాయిన్ చేసుకున్నారు. సో ఈ విధంగా చిన్నగా ప్రారంభమైంది మన మహిళా సంఘము. కానీ ఒక సంఘం ఏర్పడాలంటే ఎంతమంది కావాలో తెలుసా చెల్లి? 7 కావాలి. ఏ సంవత్సరం చెప్తాను. కానీ ఎప్పుడు కూడా ఒక సంఘం ఏర్పడాలంటే కనీసం 7 సభ్యులు కావాలి. అందుకోసం ఏం చేశారు? ఇప్పుడు నేను చెప్తాను, 5 సభ్యులు ఆల్రెడీ ఇంకా 2 తీసుకున్నారు. వాళ్ళు ఎవరైనా ఉంటారు తెలుసా మీకు? మాధవి గారు ఆల్రెడీ చెప్పేశాను కదా నేను. శకుంతల గారు కాదు, సుజాత అండ్ స్వప్న గారిని ఈసీ మెంబర్స్ గా తీసుకున్నారు. విజయలక్ష్మిగా తీసుకున్నారు. విజయలక్ష్మి గారిని. ఇంత పెద్ద మహిళా సంఘం ఏర్పడినప్పుడు దీనికంటే ఆర్థిక వివరాలు కూడా చూసుకోవాలి కదా మరి. సో చూసుకోవడానికి పెద్ద మనిషి ఉండాలా వద్దా? ఉండాలి కదా. విజయలక్ష్మి గారిని తీసుకున్నారు. అందుకోసమే చెప్తాను చెల్లి, తొందరపడద్దు, చెప్తాను. అందుకోసమని విజయలక్ష్మి గారిని కోశాధికారిగా అంటే ట్రెజరర్ గా తీసుకున్నారు. తగదిమి తగదిమితా. ఇప్పుడు చెప్తున్నా నేను మహిళల గురించి. మనం ఎంతమంది మహిళలందరినీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది చెప్పు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంతమంది మహిళలందరికీ మరి మనం ఇంతకుముందు సక్సెస్ చేసుకునే వాళ్ళు, మనకు ఆదర్శంగా నిలిచిన మహిళల గురించి చెప్పుకోవాలి కదా ఒకసారి. మహిళా సంఘం అంటే ఇంతేనా అక్క? లేదు లేదు చెల్లి, మహిళా సంఘం అంటే ఇంకా చాలా ఉంది. కానీ మహిళా సంఘం ఒక సక్సెస్ఫుల్గా జరగాలి అంటే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి కదా మరి. మరి ఇంత మంచి మహిళా సంఘం ఏర్పడిన తర్వాత ఏం చేశారు? దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏం చేశారు అంటే 2023లో నవంబర్ 22వ తారీఖున 1210 రిజిస్ట్రేషన్ నెంబర్తో నమోదు చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మరి ఇంత మహిళల గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక్కసారి మన పాత మహిళలు ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుందాం చెల్లి. చెప్పిందావా? సో నీకు తెలిసిన మహిళల గురించి చెప్పు చెల్లి. మనకు ఆదర్శంగా ఉన్నారు, మనకి ఇంతకుముందు ఆదర్శంగా నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెల్లి. ఒక్కసారి వాళ్ళు తలుచుకుందామా మరి? తప్పకుండా తలుచుకుందాం మరి. తందాన తాన తందాన తందాన తందనాన తందాన తాన. ఓకే, సో ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో ధైర్యంగాను నేర్పింది తందాన.
రుద్రమదేవి ఎంతో మనకి శౌర్యాన్ని నేర్పింది. అచ్చమ్మ మన తెలుగు వాళ్ళకి, తెలుగు ఆడబిడ్డల కోసం ఎంతో పాటుపడింది. రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మి, తర్వాత సరోజినీ నాయుడు కూడా మన కోసం ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రంలో పాల్గొని స్వాతంత్రాన్ని ఇచ్చింది మనకి. అంతేకాకుండా ఆకాశ ఈ కల్పనా చావ్లా వీళ్ళందరూ కూడా ఎంతో పాటుపడ్డారు. వీళ్ళందరూ ఆదర్శమూర్తులుగా చెప్పుకున్నాం కదా. మీకు తెలిసిన మరి మన మహిళలు, మన కాలనీలో ఎవరైనా చెప్పగలరా చెల్లి? మన కాలనీలో కూడా ఉన్నారుగా మహిళలు. ఆ మహిళల గురించి మీరు చెప్తారు. రాధా ధీరజ్ రెడ్డి గారు, అది కరెక్ట్ చెల్లి, అలా చెప్పాలి, కరెక్టే, మంచి మాట చెప్పావు. నేను చెప్తాను చూడు. ఎమ్మెల్యే మన సవితారెడ్డి తందానా తందనారా, దేశం కోసం కాలనీ కోసం ఎంత పాటుపడింది తందానా. అండ్ మన కార్పొరేటర్ గారు రాధా ధీరెడ్డి గారు కూడా చాలా సాయం చేశారు మన కాలనీ కోసం. ఎంతో అహర్నిశలు శ్రమ కూర్చి మన కాలనీ డెవలప్ చేయడానికి హలో మళ్ళీ చేస్తూ ఉన్నారు. హలో 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 ఇద్దరు చెప్పారు. తర్వాత సంగీత గారు, డిఆర్ఓ గారు కూడా మన కాలనీ వాసులు మనకు అన్ని రకాలు కూడా చేదోడు వాదుడుగా ఉంటున్నారు. చాలా మంచి మాట చెప్పావు తల్లి. నాకు కొంచెం విరామం ఇచ్చి నువ్వు మాట్లాడినందుకు చాలా హలో చెల్లి, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? మన మహిళలు మహారాణులు అంటారు కదా, మరి మహిళల్లో ఉన్నటువంటి శక్తుల గురించి, వాళ్ళ యొక్క సహనాన్ని గురించి, వాళ్ళ యొక్క ధైర్యాన్ని గురించి చెప్పగలవా చెల్లి? మేడం మేడం గమనించారు. మన చుట్టుపక్కల కాలనీలలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని పండుగల గురించి మనము ఇప్పుడు ఓకే. భాగ్యలక్ష్మి గారు వాసవి ఇంటర్నేషనల్ మహిళా వైశ్య ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఆమె. సో ఎ బిగ్ అప్లాస్, షీ హాస్ జాయిన్డ్ us టుడే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ తెలంగాణ. ఇప్పుడు వచ్చిన అతిథికి స్వాగతం సుస్వాగతం. మన భాషలో తకదిమి తకదిమి థై. సో మరి ఇంత మహిళా సంఘం ఏర్పరచుకున్న తర్వాత, కానీ ముందు మహిళల్లో ఉన్నటువంటి సహన శక్తిని, వాళ్ళలో ఉన్న పోరాట శక్తిని, వాళ్ళ ఆల్రౌండర్ని చెప్పుకోవడానికి గల కారణాలు ఏమున్నాయి, 2 మాటల్లో చెప్పుకుందాం మనం. అందమైన మన ప్రకృతిలో, అందమైన మన ప్రకృతిలో స్త్రీ జన్మ ఎంతో ముఖ్యమైనది. తందానా తందానా తాన తందనానా. మానవ జన్మ ఎంతో ముఖ్యం, అందులోన స్త్రీ జన్మ శ్రేష్టం. తందానా తందానా. సో ఆ మహిళను మన అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తే మన ఊరు, మన ఇల్లు, మన దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంతే అంటారా చెల్లి? అంతే అంతే అక్క, అంతే అక్క, అంతే. సో ఇప్పుడు మనం కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం కదా. మరి చెల్లి, మీకు ఏ ప్రశ్నలు రావట్లేదా? మహిళా సంఘం ఏర్పడిందని చెప్పాను. మంచి ప్రశ్న అడిగాను చెల్లి. మహిళా సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఏమేమి చేశాము వరుసగా చెప్తాను. తందానా తాన తందనానా. విఘ్నేశ్వర్ని కొలిచాము. బతుకమ్మ పండుగ చేశాము. దసరా పండుగలోన బాల పూజలు, సువాసిని పూజలు, భోగి పంటలు, భోగి మంటలు, భోగి పండ్లు, సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు, పతంగులు, ఇంకా ఎన్నో పండుగలు అన్ని విధాలా చేసుకున్నాము. ఉగాది పండగకు పంచాంగ శ్రవణము, అన్ని రకాల టేస్ట్లు చూసాము. చెల్లి సరిపోతాయా? ఇంకా చెప్పాలా? పోరాటాలు ఏం లేవా మేడం? ఓన్లీ పోరాటాలు ఏం లేవా? ఇక కొత్తగా ఏం లేవా? ఎప్పుడు పండగలేనాక. అయ్యో అలా అనుకు చెల్లి. పండుగలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా ప్రోత్సహించుకున్నాం మనం. దేవ కీర్తనలు, దైవ ప్రార్థనలు, తందానా తాన తందనానా, పారాయణాలు, కోలాటాలు, తందానా తాన తంద.
ఊరేగింపులో పాల్గొన్నాము, కోలాటాలు ఆడాము, బ్రహ్మోత్సవాలలో చేరాము, రథోత్సవాల్లో కూడా పాల్గొన్నాము, జగన్నాథుని సేవ చేసుకున్నాము. ఇంకా సరిపోలేదా చెల్లి? ఇంకా మీకు ఉన్నాయా? మంచి ప్రశ్నలు అడిగాము చెల్లి, చాలా మంచి ప్రశ్నలు అడిగాము. అసలు మన మహిళా సంఘం అంటే ముందు దానికోసం కదా స్థాపించాము. మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాలి కదా. కుట్టు మిషన్లు, ఉచిత శిక్షణ తరగతులు నేర్పిస్తూనే ఉన్నాము. అన్నిట్లోనూ యోగా కార్యక్రమాలు వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాము. తందన తాన తందన తందాన తాన తందాన తాన తందన తరిగిట తరిగిట థా. చెల్లి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మీకు? ఎప్పుడు పండగలు చెప్పలేదు మహిళల గురించి కూడా. అయ్యో జాతీయ కార్యక్రమాలు కూడా చేశాను చెల్లి, మీకు అది కూడా చెప్తాను. జాతీయ గీతాలు ఆలపించాము, తందానా తాన తందనానా. జాతీయ జెండా ఎగురవేశాము, తందానా తాన తందనానా. చిన్న పిల్లలకు శిక్షణా తరగతులు అన్నీ కూడా నేర్పాము. ఓకే చెల్లి, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మన మహిళా సంఘం గురించి? చాలా సందేశాలు ఉన్నాయి, కానీ చాలా నేర్పించాము. మహిళా మనం ఎంతో ఇది. ఇప్పుడు ఈ సందర్భంగా మన హరికథను మన బుర్రకథను వినడానికి వచ్చిన మహిళలందరికీ ఒకసారి చెయ్యి చెప్పుకుందామా? తందానా తాన తందనానా తందానా తాన తందనానా తరిగిట తరిగిట జం. సరే కానీ చెల్లెళ్ళు, మీకు రాని సందేహం ఒకటి నేను తీరుస్తాను. ఎందుకంటే మనతో పాటు ఇక్కడ వింటున్న అందరికీ కూడా సందేహం వస్తుంది. చెప్పమంటారా? మరి ఈ మహిళా సంఘంలో ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనము, వీటన్నిటికీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? సో మనందరూ మహిళలందరూ కూడా కొంచెం కొంచెంగా రుసుముని జమ చేసుకుని వాటితోటి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటున్నాం. అర్థమైందా చెల్లి? సరే, ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చెప్పిన మనందరికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మంగళం జయ మంగళం మంగళం మహిళందరికీ. సరే, మాకు అందరికీ ఇక్కడ ఒక చిన్న విరామం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. హలో, ఇప్పుడు రాధాదేవి రెడ్డి గారు అందరికీ సన్మానం చేస్తున్నా అన్నాను. ధీరజ్ రెడ్డి గారికి కూడా రెడ్డి గారికి రాజా ధీరజ్ రెడ్డి గారికి మన ప్రెసిడెంట్ అన్నపూర్ణమ్మ గారు సన్మాన సేవలతో సన్మానిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంలో మేడం చేసిన సేవలకి మనం చిన్న చీరు కానుక అనమాట. అది అలా ఇలాగే ఆవిడ యొక్క కోఆపరేషన్ కోఆర్డినేషన్ మనకు అందించాలని కోరుకుంటున్నాము. ఓకే మేడం. నమస్తే అమ్మ. ఇంకొకటి ముందుగా వెళ్ళాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మకి నా పూర్వక తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళు, అందుకే అమ్మలు అని సంబోధించడం జరుగుతున్నది. మీ అందరి శక్తి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇక్కడ అందరి ప్రోద్బలం నాకు మీ అందరి ఆశీర్వాదము ఉండడంతో, ఎందుకంటే ఒక మహిళని ఆశీర్వదించాలి అంటే చాలా శక్తి కావాలి. ఎందుకంటే ఆ శక్తి స్వరూపులు మీరు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగినాను. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏందో మనకు అందరికీ కూడా తెలుసు. ఏదైతే కార్మికులు వాళ్ళకి రావాల్సిన వేతనాలు రాకపోవడంతో వాళ్ళు తగిన ఫలితం వాళ్ళు చేసిన పోరాటానికి లభించిన విజయము మార్చి 8వ తారీఖు. ఆ రోజు నుంచి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోవడం జరుగుతున్నది. కానీ మన భారతదేశంలో ఎప్పటి మహిళల్ని మనము సన్మానించుకుంటున్నాము, పురస్కారాలు అందిస్తున్నాము. మన దేశం పేరే భారతమాత. అంటే మనం ఉన్నదే అమ్మ ఒళ్ళో. అమ్మ ఒళ్ళో ఉన్న వాళ్ళని ఇంకా సత్కరించుకోవాల్సిన అవసరమే లేదు. ఏది పెట్టుకున్నా, మన నదుల పేర్లు తీసుకున్నా, మన ఆహారం పేర్లు తీసుకున్నా, మన మహిళల పేర్లే ఉంటాయి మనకి.
ఎక్కడ ఉన్న మహిళల్ని గౌరవించేది మన ఒక భారతదేశంలోనే. కానీ మనం ఇవాళ గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఒకప్పుడు భారతదేశం అంటే ఎక్కడో మూలనున్నది, ఆర్థికంగా లేదు, వీళ్ళ సంప్రదాయాలు సంస్కృతులు అంతా విచిత్రంగా ఉన్నాయి అనుకునే స్థాయి నుంచి మొన్న జరిగిన కుంభమేళ మనం అందరం చూసినాము. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి మన దేశానికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు స్వీకరించి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లను కూడా మార్చుకొని ఇక్కడ యజ్ఞాలు హోమాలు చేసి మన పుష్కర స్నానాలు చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇవాళ మన దేశము మన శక్తి ఎక్కడ దాకా పోతుందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మన సాంప్రదాయాలని మనం మన దేశానికే కాదు వివిధ దేశాలకు కూడా ఇవాళ మనం అవలంబించేలాగా చేస్తున్నాము. కానీ చిన్న పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు, కానీ మేము మిమ్మల్ని కొంచెం ఫాలో అయ్యాము. మా వెనక జనరేషన్ మటుకు మన సంస్కృతి సాంప్రదాయాలను వదిలేస్తున్నారు. వాటిని పట్టుకొని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక మహిళా శక్తి ముందుకు రావాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన పద్ధతి తెలిస్తేనే వాళ్ళు ఒక సొసైటీలో ఒక విలువ ఉన్న స్థానంలో నిలబడగలుగుతారు. వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ కన్నా ఉండనివ్వండి, మనం ప్రవర్తనతోటే మనకు విలువ ఉంటుంది. ఆ విలువలు లేని చదువులు ఇవాళ మనకొద్దు, విలువలు లేని సంస్కారం మనకొద్దు. పిల్లలకు మనం నేర్పించాల్సింది, ఒక కాలనీ అసోసియేషన్ మహిళలుగా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, సాంస్కృతిక ప్రోగ్రాంలు కానీ భగవద్గీత కానీ ప్రతి పండగకి వీళ్ళు ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. దీన్ని నేనేమంటున్నా అంటే, మొత్తం మన డివిజన్కి రాను రాను కొంచెం బయటికి కూడా వెళ్ళి మన సంస్కృతి సాంప్రదాయాలని చెప్పాలని నేను ఇక్కడ కోరుకుంటున్నాను ఈ వేదిక మించి. ఎందుకంటే మహిళలము మన శక్తిని నిరూపించుకోవాలి అంటే, నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అంటే మన కల్చర్ని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు చూసినాం, చాలా దేశాలు అనుకున్నాయి అసలు భారతదేశం మిగులుతుందా అని. ఇంత పెద్ద జనాభా ఉన్నది, కరోనా ఒక ఊపిరి ఇంకొకరు తీసుకుంటూ చనిపోతున్నారు, భారతదేశంలో అసలు మనిషి మిగులుతాడా అనుకున్నారు. కానీ ఎక్కడెక్కడో ఉన్న పెద్ద పెద్ద దేశాలు, ఎంతో డెవలప్ అయిన దేశాలు జేసీబీలు తీసి శవాలను అందులో వేసి కుప్పలు వేసుకున్నారు. అదే భారతదేశంలో చాలా తక్కువ రేషియోలో చనిపోయినాం. కంపారిటివ్లీ మనం వరల్డ్ వైజ్ రేషియోలో తీసుకుంటే భారతదేశంలో వచ్చిన కరోనా రేట్స్ చాలా తక్కువ. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు, మన జీవన శైలి, మన సంస్కృతి మనకు నేర్పించినది, మన భూతల్లి మనకు అది ఇచ్చిన అదృష్టం. అది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే చదువుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఎన్నెన్నో స్థాయిలకి ఇవాళ ఆకాశంలోకి వెళ్తున్నాము, లోపల సముద్రంలోకి వెళ్తున్నాము, ఎన్నెన్నో ఆవిష్కరణలు ఆడవాళ్ళు చేస్తున్నాం. ప్రతి సెక్టర్లో ఇవాళ మహిళలు ముందుంటున్నారు. ఒక రాజకీయ రంగమే కాదు, విద్యారంగమే కాదు, మీరు ఏ సెక్టర్లో తీసుకున్నా ఇవాళ మహిళలు లేని ఆఫీస్ లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ప్యూన్ కూడా మగవాళ్ళే ఉంటుండే, ఓ ఛాయ్ ఇవ్వడానికి కూడా ఆడోళ్ళు ఉండకపోతుండే. అలాంటిది ఇవాళ మెయిన్ చైర్లోని వాళ్ళ ఆడోళ్ళు కూర్చొని ఒక సిస్టమ్ని రన్ చేస్తున్నారు. ఆ స్థాయికి మనం వెళ్ళినాం. ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఒక మహిళ భారతదేశాన్ని నడుపుతున్నది, ఒక ఆర్థిక వ్యవస్థను మహిళ నడుపుతున్నది, ఒక సీఎంగా ఒక మహిళ ఉన్నది. ఇవాళ ఆకాశంలోకి వెళ్ళి 8-9 నెలల నుంచి ఒక మహిళ అక్కడ మనకు ఎన్నో ఛానల్ పంపిస్తున్నారు. ఎన్ని సెక్టర్లో మనం చూసుకుంటే వెతుక్కుంటే అన్నిటికంటే గొప్ప సెక్టర్ ఏంటో చెప్పనండి, ఒక గృహిణిగా, ఒక తల్లిగా అంతకు మించిన శక్తి బాధ్యత ఇంకొకటి లేదు. ప్రతి మహిళ ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా తన బాధ్యత తన ఇంటిని, తన భర్తని, పిల్లల్ని చక్కగా చేసుకోవడమే, అంతకు మించిన బాధ్యత ఇంకొకటి లేదు. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలమ్మా. చాలా చాలా చక్కగా మన సంస్కృతి అసలు ఇంత చక్కగా మనకి మన ఇంటి ఆడపిల్లని మనం ఎంత గౌరవించుకుంటామో ఆవిడ మనకు అంత ఇంపార్టెంట్. ఆడపిల్ల అంటే మనకి మన సంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ ఇస్తాం మన ఇళ్లలో. అదేవిధంగా మాకు రాధాధీరజ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మాకు ఎన్నో ఎన్నో కార్యక్రమాల్లో కూడా సహకారం అందిస్తుంటారు. ఎప్పుడైనా ఫస్ట్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మహిళా మండలి పెట్టంగానే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫోటో తీయించుకున్నాం. మేడం మనకు ఆమె చాలా అప్రిషియేట్ చేశారు. ఇంతకాలానికి అసలు రామకృష్ణపురంలో మహిళా సంఘం అనేది ఎప్పుడు లేదు, మీరు చేసుకున్నారని చెప్పి మాకు అప్రిషియేట్ చేశారు. తర్వాత మాకు ఎన్నిసార్లు ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ ఉన్నా కూడాను ఆవిడ వచ్చి మనకి ఇంతగా ఇన్ని విషయాలు చెప్పారు. కాబట్టి మనందరం ఒకసారి పెద్ద కరతాళ ధ్వనులతో ఆవిడకి మనం ఉంటున్నాం. ఇంకా కాసేపు మళ్ళా వస్తానంటున్నారు. మన ప్రోగ్రామ్స్ బాగా నచ్చుతున్నాయి కాబట్టి మళ్ళా వస్తామంటున్నారు.
తప్పకుండా మేడం, తప్పకుండా మాతో కలిసి ఇప్పుడు డాన్స్ చేయాలి వీళ్ళందరితో. రండి మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిగతా మహిళా సంఘం కానీ మేము ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవన్నీ చేసుకోవడానికి కానీ మాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, IITD సొసైటీ మెంబర్స్ వారి సహకారంతో మేము ఇది కూడా మాకు మేము ఎప్పుడూ వాళ్ళకి తీసుకొని ఇది ఉంటాం. ఎందుకంటే మనకి ఎక్కడ ఒక హాల్ కానీ అట్లాంటిది లేదు కాబట్టి మనము ఇది ఎప్పుడూ వాళ్ళ సహకారం ప్రతి విషయంలోనూ మాకు రామారావు గారు, రమేష్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇంకా మిగతా సభ్యులు అందరూ కూడా మాకు ఎంత ఇస్తుంటారు. వాళ్ళ సలహా తీసుకుంటూ ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాము. మనందరి తరపు నుంచి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలనీలోనే ఉంటారు. తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మనము సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు అనురాధ గారికి మన మహిళా సంఘం సెక్రటరీ రాధ గారు సన్మానిస్తున్నారు. కరతాళ ధ్వనులతో ఆవిడని విషయాలు కోరుకుంటున్నాము. ఆవిడ బ్రాహ్మణ సంఘం దానికి ప్రెసిడెంటు. మన మొత్తం బ్రాహ్మణ సంఘానికి ఆవిడ ఎన్నో ఎన్లైన్ సేవలు చేస్తున్నారని మనం అందరం తెలుసుకోవాలి. ఆవిడ చాలా ముఖ్యురాలు. మనం అందరం కూడా ఆవిడతో కలిసి పనిచేస్తే ఇంకా బాగుంటుంది. మనం అందరం కూడా ఇంకా వృద్ధిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది మనందరికీ. మేము సభ్యులందరినీ ఆవిడతో కలిపి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఆవిడతో పాటు పనిచేసే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా సాదర వందనాలు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. నేను స్త్రీ శక్తి అనే సంస్థని 2014లో స్థాపించడం జరిగింది. ఈ డాక్టర్ కేవీ రమణాచారి గారు IAS గౌరవ సలహాదారు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే మనకి మహిళలందరూ కూడా ఏదో ఒక రకంగా ₹1 సంపాదించుకోవాలి అనే ఆలోచన క్రియేట్ చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఎన్ని పనులు ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా కూడా మన కుటుంబానికి ఎంత సహకరించినా కూడా ఫైనల్గా మనకంటూ మనం ₹1 సంపాదించుకుంటే ఆ మహిళల్లో స్థైర్యం అది వేరుగా ఉంటుంది. సో ఆ సెల్ఫ్ మేము స్థాపించడం జరిగింది. ప్రతి మహిళ కూడా మీకు అవసరం ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరికన్నా అవసరం ఉన్నా ₹1 సంపాదించుకో అక్కడ ముఖ్య ఉద్దేశం కాదండి. ఎనీహౌ మన మహిళలు బిజీగా ఉండాలి అన్నది ఒకటే మా ముఖ్య ఉద్దేశం. బిజీగా ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఇంటికి వచ్చినా కూడా రోజు మొత్తం ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళ ఇంటికి వచ్చిన భర్త ఎంత సహకరించగలుగుతుందో అంత సహకరిస్తుంది. కానీ మహిళ కూడా బయటకు కష్టపడి వచ్చి భర్త కష్టం కూడా అర్థం చేసుకునే సామర్థ్యం తెచ్చుకుంటుందని మా ఆలోచన. ఇది నాకు దీనికన్నా నాకు వచ్చే బాగుంది. సో ఫైనల్గా నేను ఈరోజు ఇక్కడికి రావడం నాకు అన్నపూర్ణ గారు ఒక గురువులాగా, ఎందుకంటే ఆవిడని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఈ వయసులో ఆవిడ ఇంత సంస్థను నడుపుతున్నారు, ఇలా పెట్టేటప్పుడు కూడా నాతో డిస్కషన్ చేయడం జరిగింది, ఇలా మహిళా మండలి పెడుతున్నామని. ఆ రోజు కూడా నేను వచ్చి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాము. ఈ సంస్థ రిజిస్టర్ చేసేటప్పుడు కూడా నేను వాళ్ళతో ఉన్నాను. నాది ఒకటే అండి విన్నపం, మహిళా మండలిలు ఎన్నన్నా ఉండండి, ఎన్ని కాలనీలో ఎన్ని మహిళా మండలిలు ఉన్నా సరే, ఇప్పుడు నేను మన కార్పొరేటర్ గారితో కూడా అదే చెప్తున్నాను, మేడం మీరు ఒక కార్పొరేటర్గా మాకు ఏ కాలనీ మహిళా మండలిలో మేము ఉన్నాం కూడా అందరికీ కలిసి పనిచేస్తాము, మాకు ఒక చోటు ఇవ్వండి అని ఇప్పుడే అడగడం జరిగింది. ఏ కాలనీకి ఆ కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ కొన్ని కాలనీలకు అసోసియేషన్ బిల్డింగ్లే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలనీ మార్గదర్శి కాలనీ, మాకు అసోసియేషన్ బిల్డింగ్ ఉన్నా మహిళలకి జారిన స్థలం కూడా లేదు. కానీ మేము ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాం, జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, టైలరింగ్ చేస్తున్నాం, బ్యూటిషియన్ కోర్స్ చేస్తున్నాం. కానీ ఎక్కడ చేస్తున్నాం, ఇలా మీరు ఏదైనా ప్లేస్ ఇస్తే మీ కాలనీలో లేకపోతే స్నేహపురి కాలనీలో లేకపోతే అల్కాపురిలో అలా అడిగే ప్లేసులు చేస్తున్నాం. ఇప్పుడు నేను రాధగారికి చెప్పింది అదే, మనందరి నినాదం ఒకటే, ఏ కాలనీ అయినా సరే ట్రైనింగ్ ప్రోగ్రాంలు అందరం
కలిసి చేసుకుందాం. దైవ కార్యాలు అందరం కలిసి చేసుకుందాం. కలిస్తే మనకున్న బలం వేరు. మా మార్గదర్శి కాలనీ నాదని, స్నేహపురి కాలనీ మీదని, అల్కాపురి వాడదని, ఆర్కేపురం మాది కాదని ఇలా మనం డివైడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి బలం లేకుండా పోతుంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలనీకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న 28వ తారీఖు 1వ తారీఖు మేము ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ గచ్చిబౌలిలో ఒక ఇంటర్నేషనల్ విమెన్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొండా సురేఖ గారు అట్లాగే ఎంతో పెద్దలు వచ్చారు. వాళ్ళకి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఏ డివిజన్కి ఆ డివిజన్ మీరు ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకోండమ్మా, అక్కడ మీరు ట్రైన్ మహిళలకి మేము 0 వడ్డీ రుణాలు సిద్ధంగా ఉన్నాం. 0 వడ్డీ రుణాలు అంటే మీకు ఐడియా ఉంది కదా, ₹1,00,000 మీరు రుణం తీసుకుంటే సేమ్ పావలా వడ్డీ కట్టున్నారో డ్వాక్రా గ్రూపులలో అందరూ పావలా కూడా కట్టక్కర్లేదు. 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు. అది ప్రస్తుతం మీ ప్రభుత్వం సహకరిస్తుంది కనుక తప్పనిసరిగా మీరందరితో నేను తర్వాత ఫ్రీగా వచ్చి మాట్లాడతాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అది ఖచ్చితంగా ఆర్కేపురం వాళ్ళతో కూడా కలిసి చేస్తాము. స్నేహపురి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాము, స్టార్ట్ చేస్తున్నాము. ఆర్కేపురం మహిళా మండలి వాళ్ళు కూడా ముందుకు వస్తే కనుక డెఫినెట్గా మీకు ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అట్లాగే ఫ్రీ లోన్స్, గవర్నమెంట్ తరఫున ఫ్రీ లోన్స్, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ స్టార్ట్ చేస్తామన్న వాళ్ళకి 600 గజాల స్థలం కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇన్ని స్కీములు ఉన్నాయి మహిళలకి, కానీ చాలామందికి మనకి ఇంట్లో తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పడానికి మనం టైం తీసుకుని ఎక్కడికన్నా వస్తున్నాము, ఒక మీటింగ్ పెట్టండి అంటే అరాకొర. సో ఇవన్నీ తెలియాలి అంటే ఇలా మహిళా మండలీలు ఉండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, మనం కాస్త ఓపికగా కూర్చుని వినాలి. ఈ మహిళా మండలి స్టార్ట్ అయ్యి నా కొద్ది రోజుల్లోనే ఇంత అద్భుతంగా మీరంతా కూడా కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మున్ముందు ఇలాగే మీరు ఎదగాలని, ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీకు అందరికీ సుపరిచయమే అనుకుంటాను. ఇలాగే ఇది కూడా మనకి ఏదైనా సేవలు అవసరమైతే మనం అందరం కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. అందరూ టచ్లో ఉండండి ఒకరికొకరు. మన పక్క ఇంట్లో ఎవరున్నారో తెలియదు, మనకి ఎదురింట్లో ఎవరున్నారో తెలియదు, వెనకింట్లో ఎవరున్నారో తెలియదు. కనీసం ఇలా అప్పుడప్పుడు కలుస్తూ మనని మనం రీఛార్జ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఒక 4-5 years బ్యాక్ గుర్తుంది, మనం ఉమెన్స్ డే అనేది అపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉన్నారేమో. ఆ రోజు కేక్ కట్ చేసుకొని ఆ రోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు ఇంతమంది మహిళలు ఒక సొసైటీ ఫామ్ అయ్యాక దానికి ఉన్న ఒక బలం ఏంటి అనేది ఈరోజు కనిపిస్తుంది. అంటే మహిళలు ఊరికే ఇన్ఫార్మల్గా కలిపితే ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఒక సమిష్టిగా కృషి చేసినప్పుడు వాళ్ళకి ఒక బలం అనేది ఏర్పడుతుంది. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఈరోజు ఇక్కడున్న గ్యాదరింగ్లోనే కనిపిస్తుంది. ఇంకా వచ్చే ముందు ఉమెన్స్ డేలలో ఇంకా ఈ గ్రౌండ్ అంతా నిండిపోతుందని నేను ఆశిస్తున్నాను. సో అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉద్యోగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఏ వివిధ ఏరియాస్లలో వాళ్ళ ఒక అచీవ్మెంట్ చేసిన వాళ్ళే కాకుండా ప్రతి ఒక్క గృహిణి కూడా చాలా చాలా ఆడదే ఆరంభం మన కథ, ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అని మనం ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఆడదే మూల స్తంభం. కాబట్టి ఒక ఇంటి ఇల్లు కూడా టు సొసైటీ అనేది చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళలు కాకుండా గర్ల్స్ అని కూడా యాడ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా సాధికారత, రైట్స్ అనేవి
ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే చాలా న్యూస్లలో యాసిడ్ దాడులు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, చాలా చాలా రిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే మన ప్రొఫెషన్స్లో మనము ఎక్సెల్ కావడం కంటే మన పిల్లలని మనము భవిష్యత్తు సమాజానికి అందించడంలో ఏ పాత్ర తీసుకుంటామో అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఒక కొడుకు ఒక అన్నగానే ఉండుంటారు. సో మనము పిల్లల్ని పెంచే విధానంలో మనము ఒక ఆడపిల్ల 8 గంటల తర్వాత వస్తే ఎక్కడికి వెళ్ళావో అని అడుగుతాము, కానీ ఒక అబ్బాయి 8 గంటల తర్వాత వస్తే ఫ్రెండ్స్ తోటి తిరిగి వస్తున్నాడులే అని మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి పిల్లల్ని పెంచడంలో కూడా ఎంత బాధ్యతాయుతంగా పెంచుతున్నామో మగ పిల్లల్ని కూడా ఒక ఏజ్ వచ్చే వరకే మనం పట్టించుకుంటాం. 9th క్లాస్ వచ్చేసాక పిల్లల్ని వదిలేస్తాం, వాళ్ళు పెద్దగా అయిపోయారు అని. అలా కాకుండా యుక్త వయసులోనే వాళ్ళకి నిజంగా మనము మార్గనిర్దేశం అవసరము. ఎస్పెషల్లీ సోషల్ మీడియా చాలా ఇదైన కాలంలో మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను వాళ్ళపై వేసి ఉంచడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఒక 20 years బ్యాక్ నేను ఈ కాలనీలో ఉండబట్టి నియర్లీ 30 years అవుతుంది. మేము రైతు నుంచి ఒక్క దగ్గర నడుచుకుంటూ వచ్చేది 9 o'clock కూడా ఎవరు ఉండేవాళ్ళు అక్కడ. అంటే అప్పుడు షాప్స్ అవన్నీ కూడా లేవు, చాలా ఐసోలేటెడ్గా ఉండేది. అయినా ఏమీ భయం అని అనిపించేది కాదు. ఇది వన్స్ అక్కడ బస్ దిగామంటే మన ఏరియాలోకి వచ్చాము అన్న కాన్ఫిడెన్స్ ఉండేది. అలాంటిది ఈరోజు అమ్మాయి కానీ ఎవరైనా ఒక్కటి వెళ్ళాలంటే మన స్వాతంత్రము అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఎంతవరకు నిజంగా మనం ఇచ్చినందుకు మాకు ఈ ప్రోగ్రాం ఎప్పుడు అన్ని ప్రోగ్రాంలు ఇక్కడ చేసుకుంటున్నాం వారి సహకారంతో. వారందరికీ మా మహిళా సంఘం తరపు నుంచి మరొక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. రండి, మీరు మా మెంబర్ రమేష్ బాబు గారు ప్రెసిడెంటు, ఆయన వెంకటేశ్వర్లు గారు, ఇంకా మా దగ్గర మెంబర్లు కూడా ఉన్నారు. ప్రసాద్ గారు అని చెప్పని డి కృష్ణ రామస్వామి గారు కూడా మా ఈసీ మెంబరు. వారు కూడా ఇవాళ వస్తామనుకున్నాం కానీ ఏ కారణంలో రాలేదు. వారిని అంటే మీరు అనుకోవచ్చు ఇది మహిళా ప్రోగ్రాం కదా వాళ్ళని ఎందుకు పిలుచుకున్నారా అని చెప్పి అనుకుంటారేమో, కానీ ఈ ప్రోగ్రాం ఇట్లా ఇంత బాగా జరగడానికి కారణము వారేనండి. ఇది లేకపోతే మేము అసలు ఈ ప్రోగ్రాం చేసుకునేవాళ్ళం కాదు. ఎప్పుడో ఒకసారి మేడం ఇప్పుడు సంగీత గారు చెప్పారు కదా, ఒక ఇంట్లో చేసుకున్నాం, ఒకసారి అపార్ట్మెంట్లో అక్కడే కట్ చేసుకున్నాం, ఎందుకంటే ప్లేస్ లేదు మాకు. ఒకసారి పార్కులో చేసుకున్నాం. సరే ఇంక ఇప్పుడు పార్క్ అంటే పబ్లిక్ ప్లేస్ కదా, ఇంకా అక్కడ ఎందుకు లేని చెప్పని ఇది కట్టించిన తర్వాత మాకు ప్రతి దానికి ఏ ప్రోగ్రాం చేసినా భగవద్గీత, ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత చెప్పారు, ఏం చేసినా కానీ ప్రతిదానికి మేము వారి పర్మిషన్ తోటి ఇక్కడ చాలా సౌఖ్యంగా చేసుకుంటున్నాము. ప్రతిదీ మాకు అందుబాటులో ఉంటున్నది. మరొకసారి మా మహిళా మండలి అందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఉషారాణి గారు మన రామ్మోహన్ గారి మిస్సెస్ అండి. ఈ మధ్యనే రామ్మోహన్ గారు పాస్డ్ అవి, అందుకోసమని ఆవిడ రాలేకపోయినారు. ఆవిడ కూడా మా మెంబరే, మా ఈసీ మెంబర్ ఆవిడ సొసైటీలో. నేను అంటే ఈ సొసైటీ దానిలో నేను ట్రెజరర్ అండి. నా పేరు అన్నపూర్ణ, మీరు బహుశా తెలిసే ఉంటుంది మీకు. నేను సొసైటీలో ట్రెజరర్. మాది ఒక టీం ఉంది. ఎంతసేపటికి ఏ రోజు వచ్చినా 7:30-8 దాకా కూర్చొని కాలనీని ఎట్లా డెవలప్ చేద్దాం అనేదే మా తపన ఉంటుంది ఎప్పుడు. ఏమి ఇద్దాం, ఇంకా వీళ్ళకి ఇక్కడ ఏం సౌకర్యాలు కలుగుదాం ఇన్ని సంవత్సరాల నుంచి అండి. సో అది కాబట్టి ఇప్పుడు ఇంకా మిగతా మెంబర్లు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మీతో ఇంకోసారి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు నిర్మల గారికి గారు సన్మానం చేస్తారు. విజయలక్ష్మి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఆనర్ శ్రీమతి నిర్మల మేడం. శకుంతల ఆంటీ అండ్ నిర్మల గారు. శకుంతల మేడం అండ్ విజయలక్ష్మి మేడం ఇద్దరు కలిసి సన్మానం చేస్తారు. ఎ బిగ్ అప్లాస్ ప్లీజ్.
సురేఖ నెక్స్ట్ సురేఖ and she is the daughter of one of our oldest residents. Annapurnamma garu niece, వాళ్ళ చెల్లెలు కూతురు. మీ అందరికీ చాలా ఆమె మీకు తెలిసే ఉంటుంది, జ్వాలాముఖి మన కాలనీలో పాత మెంబరు ఆ స్కూల్లో తెలుసు కదా, వాళ్ళు పెద్దమ్మాయి అండి కళ్యాణి. మాధవి ఆంటీ అందరూ కలిసి మేడం. అయ్యో ఉండాలి మేడం, ఫెలిసిటేట్ చేయాలి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు నేను పాడబోయే పాట వైష్ణవి భార్గవి అమ్మవారి పాట. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. సరిగమ స్వరధ్వని సారవరోధుని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరన్ మందాకిని. మాం పాహి సుజ్ఞాన్ సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా సన్యము. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదా సన్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సరసవబోధిని సారసలోచని వాణి పుస్తకధారిణి. అందరూ కరతాళంతో ప్రవళికని కరతాళాలతో ఆవిడకి మన యొక్క ఇప్పుడు చిన్నారి వచ్చింది స్టేజ్ మీదకి. ఏం చేయబోతున్నావు?
పాడుతుందా? ఇప్పుడు ప్రవళిక బహుమతి అన్నపూర్ణమ్మ గారు బహుమతి చెప్పండి. బహుమతి ఇచ్చేసి ఉంటారు. ఆమెకి ఇప్పటికి డ్యూటీ నుంచి వచ్చారు కానీ రావాలి. ఒకసారిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మోహన బింబము నీనగు మోమును బ్రోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనమ్ముల పూలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినది. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నువ్వుల తోడ మురిపించబోకే. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నువ్వుల తోడ మురిపించబోకే. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో. పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో. నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నువ్వుల తోడ మురిపించబోకే. ఈ పాట బాటలో నిండే మందారాలు, ఈ పాట తోటలో మిగిలే శృంగారాలు. నీ మాట బాటలో నిండే మందారాలు, ఈ పాట తోటలో మిగిలే శృంగారాలు. నీ మేనిలో పచ్చ చేమటి అందాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు. ఈ నీల వేణిలో నిలిచే ఆకాశాలు, నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నువ్వుల తోడ మురిపించబోకే. మొలక నువ్వుల తోడ మురిపించబోకే. కామేశ్వరి గారు చాలా బాగా పాడారు. మీరు చాలా కష్టమైన పాట, అంత చక్కగా మీరు గమకాలతోటి పాడినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా మా కమిటీలో మెంబర్ అయిపోయి మా దగ్గర ఒక మహిళా మండలిగా మా మెంబర్లో ఉండేసి ఇదే యాక్టివ్గా పార్టిసిపేట్ ఉండాలి అన్నింటిలో అని చెప్పని మేము కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన వేణుగోపాల్ గారి భార్య సీత గారు కూడా ఒక్కసారి వీళ్ళకి కనిపిస్తే సరిపోతుంది. తర్వాత రమేష్ గారి భార్య వెళ్ళిపోయారు స్వర్ణలత గారు, అదే సీత గారు వచ్చారు. తర్వాత ఇక్కడ చాలామంది ఇంకా మెంబర్లు, మేము పాత మెంబర్లు అందరినీ కూడా పిలుచుకున్నాము. మేము ముందు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు చక్కగా ర్యాంప్ వాక్ అలాంటివన్నీ ఉన్నాయి. విజయ భరద్వాజ్ గారి భార్య విజయ గారు, ఆవిడ కానీ పారాయణలకు కానీ అన్నింటికీ వస్తుంటారు. ఒక్కసారి లేచి నుంచుంటేనో లేదా ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. వీరందరూ కూడా మా సొసైటీ మెంబర్ల వారి తరఫు నుంచి వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది మా లేడీస్ కార్యక్రమం కదా అని చెప్పేసి అని వారి తరఫు నుంచి వీళ్ళు వచ్చారు. వచ్చినందుకు
ధన్యవాదాలు. మాతో ఎంటర్టైన్మెంట్ మొత్తం లాస్ట్ వరకు ఉండి అన్ని ప్రోగ్రాంలు చూడాలని చెప్పేసి అంటున్నాము. థ్యాంక్ ఇప్పుడే ఇప్పుడు పిల్లల ప్రోగ్రామ్ గణపతి దేవుని అగ్రకుమార్తెను. నేను యుద్ధ భూమిలో కాలు పెడితే శత్రువులు తోక మురుస్తారు. నా కాళ్ళ గజ్జల శబ్దం వింటే పై ప్రాణాలు పైకే పోతాయి. నేను రణరంగంలో వీర సంహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనుకలు చూస్తే రుద్రమ్మ, పక్క చూస్తే రుద్రమ్మ, ఎటు చూసినా రుద్రమ్మ. నా కాకతీయ ప్రజలారా, అన్న తమ్ముళ్ళు అయితే ఒకే నది నీళ్ళు తాగేవారు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కాలేరా. జై హింద్. రక్ష రక్ష దక్ష 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 బాగా చేసావు దక్ష. ఎప్పుడు ఇలానే మా ప్రోగ్రామ్స్కి వచ్చి నువ్వేదో ఒక డైలాగ్ సాంగ్ చెప్పాలి, ఓకేనా? థ్యాంక్ యూ ద లిటిల్ వన్, చాలా క్యూట్గా చేసావు. నెక్స్ట్ പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കറി വഴിയുള്ള കൂട്, ആ പച്ചക്കിളിക്കൊരു കൂട് പച്ചക്കറി വഴിയുള്ള കൂട്. കണ്ണാളൻ കെട്ടുന്നുണ്ടല്ലോ, അത് നിന്നെ പൂട്ടാനാണല്ലോ. തുടക്കം മാംഗല്യം തന്തുനാലേന, പിന്നെ ജീവിതം തുന്തനാലേന. തുടക്കം മാംഗല്യം തന്തുനാലേന, പിന്നെ ജീവിതം തുന്തനാലേന. തുടക്കം മാംഗല്യം തന്തുനാലേന, പിന്നെ ജീവിതം തുന്തനാലേന.
Wow. That was a wonderful performance. You both just rocked the floor. Very nice. Which class you are studying? 7th and 8th. Lovely. I would like to invite Bhagyalakshmi Garu to present the medals. She has got a few medals to present to the children. She has given, but మేడం మీరు కూడా బ్రదర్ ఖాళీ ఉన్నది. వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో చూశారు కదా ఎంత చిన్న పిల్లల్లాగా ఉన్నారు. జాబ్ చేస్తున్నారంటే ఎవరు నమ్మరు. ఏ క్లాస్ కాలేజీలో ఎక్కడ చదువుతున్నారు అంటారు.
వీడియో చిన్న పాప ఇక్కడ వెయిటింగ్ నువ్వు ఎడంగా వస్తావు రో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని చెరువు కట్ట పొండిచే మంతివానం మంతివానం జయ మంతులు తెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నుందో అల్లుకున్నా మా ఊరు వారం జూన మల్లెవానం 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 మా మల్లెలు తెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏడు పట్టుకొని ఆడు గుడు 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 కని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని So next I would like to invite Sahiti and Bhavini on the stage to perform a song. రండి మేడం స్టేజ్ సరోజిని గారు ఈరోజు స్టార్ మహిళా సంఘానికి ఎస్ఆర్కే పురం మహిళా సంఘానికి స్టార్ మహిళ ఎంటీగా ఉంటాయి. ఎవరు లక్కీ ఉంటే ఈరోజు ఎవరు లక్ ఉంటే వాళ్ళకి స్టార్ అని వస్తుంది. సో ఈరోజు మనకి లక్కీ స్టార్ ఈవిడేను ఆవిడ అప్రిషియేట్ చేస్తున్నాము. సో ఆమెకి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నాము. కుట్టు క్లాస్ కూడా వస్తారు కదా, కుట్టు నేర్చుకోవడానికి కూడా వస్తారు. వాళ్ళ అత్తగారు ఆవిడ అన్ని ఈవెంట్స్కి వస్తారు ఆవిడ. చిన్న నడవండి.
అందరూ రోల్ మోడల్స్ నాకు ఫైటర్స్ ఆల్ ది విమెన్. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా ఇది సంబరాలు చేసుకోరు. ఇవాళ వచ్చింది మీకు సంబరాలు చేసుకుంటారు. యూఫామ్ కానీ కొంచెం కొట్టండి చప్పట్లు కొట్టండి. అది కూడా మేమే చెప్పాలా? మేము లేకపోతే మీరు పైన చేయట్లేదు. జన్మకు పరిపూర్ణత మగవాని బ్రతుకులో సగపాలుగనదిగా జీవితం అంకితం అపురూపమైనదమ్మ ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణత ఇయ్యాలమ్మా. పసుపు తాడు ఒకటే బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే రాత్రిలో అట్లా అడ్డం ఉంటే ఏం చేయాలి మేడం? సగలడం మనే ఆప్తులు చేసిన జన్మకు పరిపూర్ణత ఒకే తోడుగా కలిసి పంచుకుందాం సదా తోడుగా విడిచిపోని బంధం మిగలడా పురుషుడు. ఊపమైనదమ్మ ఆడ జన్మ. ఆ జన్మకు పరిపూర్ణ మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా. అమ్మమ్మ జగతికి జీవన పతిదేవుని మునిపించే వలముల వీణ అందరికీ ఎలా అయితే ఫంక్షన్ చేసేస్తామో అలా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో రద్దీ దాంట్లో ఉండి ఆ
ఇక్కడ జరగదు మేడం, పోయి అచ్చతల పుట్టాన్ని పెడతారు. Please. Let us celebrate Rukmani. కుదిరితే లాస్ట్ అదేదో ఉండిపోయిందన్నారు, చెయ్యండి. మంగళం పాడతాను. మంగళం మంగళం భారతమ మంగళం జయ మంగళం మంగళము మన మళ్ళకు మంగళం జయ మంగళం తందాన తన మంగళం మంగళం మహిళా సంఘానికి మంగళం మంగళం తందాన తన దేవానందనాన. ఈ మహిళా సంఘానికి మా బుర్రకథని అందరికీ అందించిన దాని వెనకాల కూడా ఒక మహిళ ఉన్నారు. ఆ మహిళ ఎవరంటే తెలుసా చెల్లి? అన్నపూర్ణమ్మ మహిళ ఉన్నారు. ఆ మహిళ ఎవరంటే అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ కూడా మమ్మల్ని రాబంలో తయారు చేసి మాకు ఎంకరేజ్ చేసి పూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు. అందరి తరఫు నుంచి. అంటే పాపం వాళ్ళు ఒక్క గంటలో నేర్చుకున్నారండి. ఇంకా కొన్ని పాయింట్లు మర్చిపోయినప్పుడు పర్వాలేదు లేదు చెప్తుంటాను. కాకపోతే తందాన తాన మాత్రం మర్చిపోకుండా చెప్పారు. తందాన తాన తాన తందనాన అది మాత్రం మర్చిపోకుండా చెప్పారు వీళ్ళిద్దరు. రాణిని కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు అడగమని, అది మర్చిపోయినారు. 1 డే కాదు 1 అవర్ 3 ఇవాళ రుక్మిణికి వాళ్ళ స్కూల్లో ఇవాళ పేరెంట్ పీటీఎం ఉంది. మళ్ళనేమో మహిళా వాళ్ళ స్కూల్లో కూడా ఇంకో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్ళు ఎండలో వచ్చారు మా ఇంటికి. వీళ్ళ ముగ్గురికి మాధవి గారు వీళ్ళ ముగ్గురికి అప్పుడు నుంచోబెట్టి వాళ్ళకి చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి ఇచ్చి ఎట్లా వాడాలో చెప్తే వాళ్ళు 1 గంటలో నేర్చుకున్నారు. అందుకని వాళ్ళకి అందరు చాలా కడతాడుతో వాళ్ళకి అప్రిషియేట్ చేయండి. ఎప్పుడు కోరుకోని లాస్ట్ టైం కూడా రంగోలికి నేను అన్ని తెచ్చుకున్నాను. మా ప్రెసిడెంట్ మేడం నువ్వు కూర్చోవాల్సి నేను కూర్చోబెట్టారు. సో మా కోర్ మెంబర్స్ కూడా వీ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గేమ్స్, అవునా కదా? సో అది కండక్ట్ చేయడానికి మా టీచర్స్ ఇక్కడ ఉన్నారు. సో బీ ప్రిపేర్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గేమ్ అండ్ గ్రాబ్ ద ప్రైజ్. అందరు రెడీయా? అందరు ఫోన్ దగ్గర పెట్టుకోండి మ్యామ్ ఒకసారి. Divided by 600. 85 divided by 600 into 100. చెప్పండి మేడం ఆన్సర్ ఎలా పాస్ అవుతుంది? 0.141. 14.16 మేడం వినిపించింది 14. 14.16. ఇది రికార్డ్ గిఫ్ట్ ఇస్తున్నాం. ఈ రోజులలో పూలు పెట్టుకోవడమే మర్చిపోతున్నారు కదా. మేడం ఏం చేసిందంటే వాడిపోవని చెప్పేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకొచ్చింది. అసలు ఇట్లా కన్స్ట్రక్ట్ ఫ్లవర్స్ మేడం ఇలా ఇలా దిప్పమంటే ఆ ఉంటే నేను ఇస్తాను. ఆల్రెడీ ఇచ్చారు మేడం. మేడం ఇలా రాంబాబు చేసుకుంటే ఇలా చేస్తాం. నెక్స్ట్ ఎవరు తెలియదుగా మ్యామ్. మ్యాక్స్ అంతేనా ఇంకా
చెప్పు లవ్ యూ అండి. I love you too, Japan. I love you, Vasu. I love you, Srivaru. Valentine's Day. Women's Day. అంటే గిఫ్ట్లు